వావ్ సూపర్ గా ఉందండి ముక్క చూడండి ఎట్లా ఉంది కేక్ లాగా అసలు మామూలు లేదండి ఇది ఇదిగోండి చూడండి ఒకసారి అదే చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చిందండి ఇంత అద్భుతంగా చేసింది అనుకోవాలా నేను సేవలమ్మ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి రాజు చూడండి చిన్న వీడియో అయినా సరే చాలా నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్ నమస్తే అండి నమస్తే అమ్మా అందరు బాగున్నారా మీ అందరూ బాగున్నారని చెప్పేసి నేను బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తి దేవుని కోరుకున్నానమ్మా ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఇవాళ మనం వరకు ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ వెరైటీగా ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా కానీ చేస్తే అసలు మామూలుగా ఉండదు స్నాక్స్ మన పిల్లలకి పొద్దున కూడా స్నాక్స్ కానీ ఇలా చేసి ఇచ్చారంటే అసలు ఇంకా వాళ్ళు వదిలిపెట్టుకుని తింటారనమాట ఇంకా అట్లా ఉంటుంది స్నాక్స్ ఎగ్తో ఇవాళ మనం చూద్దాం మన వరకు శ్యామలమ్మ గారు ఎగ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నారు ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగాను చాలా బాగుంటుందండి అది మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి అది మామూలుగా ఉండదు ఇవాళ మన కొరకు వెరైటీగా మంచి వెరైటీతో ఎగ్ ఆమ్లెట్ మనకి వెరైటీగా ఇస్తుంది కొత్తగా కాబట్టి మీరు తప్పనిసరిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం మీరు ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా ఇంకా ఏమంటే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఆ బెల్ ఐకాన్ ఇల్లు గంట గుర్తుంటు చూడండి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము తీసే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీకు వచ్చేసింది అనమాట అది అప్పుడు చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేస్తే మాకు మంచిదండి బూస్ట్ లాగా ఉంటుంది కామెంట్ పెట్టండి తప్పనిసరిగా మీ కొత్త వారికి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ విజయ్ కుమార్ బందెల వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్ ఇంకెందుకు ఆలస్యం వెళ్దామా ఓకేనండి థ్యాంక్ యూ ఇదిగోండి ఆమ్లెట్ కావాల్సింది ఈ ఆనియన్స్ ఒక ఉల్లిపాయ తీసుకుందండి ఒకటే కదా చాలా ఒక ఆనియన్ అదిగోండి ఒక బంగాళదుంప పొటాటో ఒకటి ఆనియన్ ఒకటి అదండి కొత్తిమీర పుదీనా కొద్దిగా ఇవ్వండి 4 గుడ్లు వచ్చింది మన కోసం ఇవాళ శ్యామలమ్మ గారు ప్రత్యేకంగా వంట తయారు చేస్తున్నారు స్నాక్స్ పిల్లలందరూ ఇంటికే ఉంటారు కాబట్టి మన పిల్లలందరికీ రుచికరమైన స్నాక్స్ వెరైటీ వంటలు చేయడం కోసం చెప్పేసి ఇవాళ మనకి వెరైటీ ఆమ్లెట్ వేస్తుంది మీరు చూద్దరు కానీ పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తూ ఉంటానండి వీడియో చివరి దాకా చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నాం ఇంకా తప్పదు కదా మాకు కావాల్సింది మీ నుంచి మేము ఆశించేది ఏంటంటే సబ్స్క్రైబ్ ఎర్ర బటన్ నొక్కటం అదొకటి లైక్ ఒకటి కామెంట్ ఒకటి అది మాకు తృప్తినిస్తే అన్నమాట మీరు ఇస్తే ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి తప్పనిసరిగా థ్యాంక్ యూ అండి అదిగోండి ఈ సన్నగా తరుగుతుందండి ఆ పొటాటో బంగాళదుంపని సన్నగా తరుగుతుంది ఎందుకంటే అది సన్నగా ఉంటేనే బాగుంటుంది అదిగంటే స్టవ్ వెలిగించింది మొదలుపెట్టింది ఇవాళ మనకి వెరైటీ ఆమ్లెట్ చేస్తుందంటే మన శ్యామలమ్మ గారు
ఎందుకంటే మరి గుడ్డి ఆమ్లెట్ కదా, కొద్దిగా ఎక్కువ ఆయిల్ కావాలా, అందుకని ఎక్కువ వేసుకుంది ఆయిల్. అంతే చాలా. చూడండి ఒకసారి, ఇదిగోండి ఒకసారి ఏమి తీసుకొచ్చి పెడతావా? ఇదిగోండి ఆనియన్, ఒక ఆనియన్, ఒక ఆలుగడ్డ, బంగాళదుంప, పొటాటో, ఆనియన్ అండి. సాల్ట్ వేసిందండి, కొద్దిగా తగినంత సాల్ట్. బంగాళదుంప ఏంటంటే ఉడకాలి కదంటే పచ్చివాసన పోవాలా, అందుకని చెప్పేసి కొద్దిగా ఫ్రై చేస్తుంది. అంతే చాలా. ఆనియన్ వేస్తుందండి. వెరైటీ చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తామంటే మీ కొరకు ఎలాగైనా మంచి వీడియోలు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు కూడా కామెంట్ లో పెట్టండి, పలానా చేయమని చెప్పేసి కామెంట్ చేయండి, మేము దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం తప్పనిసరిగా. ఇది ఇంకా ఉడకలేదు, శాలమ్మ గారు తిప్పుతానే ఉంది. ఇది మనకి ఆమ్లెట్ లో పెట్టేది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా బాగా ఉడితే కూర ఫ్రై అయినట్టు బాగుంటే అందులో టేస్టీగా ఉంటుందని చెప్తుందండి. కొద్దిగా గమనించండి మీరు జాగ్రత్తగా. ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలా. అది ఇవి వేస్తుంది చూడండి. ఏంటి పచ్చిమిర్చి వేస్తుందండి, సన్న తరిగి పెట్టుకుంది పచ్చిమిర్చి. నేను మీ కొరకు వెరైటీ వంటకం నేర్చుకోవచ్చుంది చాలమ్మా. మన కోసం వీడియో కోసం అని చెప్పేసి వెరైటీ వంటకం ప్రయత్నం చేస్తుంది, ట్రై చేస్తుంది. సక్సెస్ అయిద్దని చెప్పేసి అనుకుంటున్నా. నేను సక్సెస్ అయిద్దని తప్పనిసరిగా జాగ్రత్తగా చేస్తుంది కాబట్టి వంటకాలు మీరు కూడా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా. మీరు పిల్లలకి మంచి స్నాక్స్ అండి, ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం సమోసాల్లో పెడతాం చూడండి, ఆలు సమోసా చేస్తాం కదా, అట్లాగనమాట. అంతే చాలా. ఇప్పుడు ఇందులో మనం వేసింది ఏంటంటే ఒక బంగాళదుంప, పెద్దలపాయి, పచ్చిమిరకాయలు, ఆయిల్, సాల్ట్ కొద్దిగా, అంతేనండి. అవి తప్ప మనం ఏమీ లేదు. తీసేస్తుందండి. ఓకే, ఇంకో గిన్నెలోకి తీసుకున్నాం. దీన్ని ఇక్కడే అదే ఇంకో దాంట్లో తీసుకుంది. ఓకేనండి. అదిగోండి 4 గుడ్లు.
మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి గుడ్లు. మేమేంటంటే 4 వేసింది చాలా గారు ఇలా ఏందో మరి చూడండి. 4 గుడ్లు మిక్సీ పట్టిద్దండి ఇప్పుడు. ఓకేనండి. చేసేయండి స్విచ్ జాగ్రత్త. ఇదిగోండి తెలుపు వచ్చిందాక పట్టేసింది. తెలుపు రావాలా మనకి. మిక్సీ పట్టినప్పుడు తెలుపు వస్తే బాగుంటుంది. అది చూడండి వచ్చేసిందండి, మొత్తం హ్యాపీగా ఉంది. తగినంత సాల్ట్, ఆమ్లెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు కొత్తిమీర కరివేపాకు వేసిందండి. మొత్తం అన్ని కలిపేసి అన్ని చిన్న చిన్న ముక్కలు కోసేసింది. ధనియాల పొడి, పసుపు అండి, కొద్దిగా లైట్ గా పసుపు వేస్తుంది. గరం మసాలా కొద్దిగా వేస్తుందండి, ఎక్కువ వేసుకోమాకండి మీరు, కానీ టేస్ట్ మళ్ళీ దెబ్బ కొట్టింది. జీలకర్ర పొడి, జీలకర్ర పొడి వేస్తుంటే జీలకర్ర వేయాలి. జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి, మిరియాల పొడి కూడా వేస్తుందండి, చిటికెడు. ఇప్పుడు మనం వేపుకున్నాం చూసావా, అదిగోండి బంగాళదుంపలు కూడా కలిపి వేస్తుంది. మనం ఏపిని మనం పక్కన పెట్టినాం కదా, అవి కలిపి పెట్టేసి వేసేస్తుందండి అందులో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మీరు కామెంట్ పెట్టండి మీకు నచ్చిందో లేకపోతే ఎలా ఉంది ఏంది అనేది మాకు తెలియదు కదా. మీకు కావాలంటే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోండి. ఇదిగోండి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తుంది. మనకి తగినంత వేసుకోవాలి. కారం ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుందండి, మామూలుగా ఉన్నది ఇది. ఓకేనండి, మొత్తం కలిసినట్టు చాలా కలిసినట్టు అండి మొత్తం. ఇంకా మళ్ళీ పొయ్యికి వెళ్దాం మనం, ఆడపని మొదలు చేసింది. ఓకే చాలా థ్యాంక్ యూ. అదే బసల కార్యక్రమంలోకి వచ్చాం మనం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇది బాగా కలుపుకోవాలా, అంతే చాలా బాగా మిక్స్ అవ్వాలి. ఇది బంగాళదుంపలు, ఆనియన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పేశాను మీకు, మీరు చూశారు. ప్రయత్నం చేయండి తప్పనిసరిగా. అది బాగా వేడేసింది తెలిసింది. ఇది ఎంత బాగా కలిపితే అంత మంచిదండి మనకి. వేస్తుందండి, జాగ్రత్తగా వేస్తుంది.
చూడండి ఎట్లా ఉందో, చూడడానికి హీరో లాగుంది. చూడడానికే కదండి, తినడానికి కూడా మామూలుగా ఉండదు, అద్దరిపాటుగా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టేస్తుందండి. సిమ్లో పెట్టిందండి, లో ఫ్లేమ్లో. సైడ్ అట్లా కాదు, ఇది కాదు, ఆ దాని చూడ ఇట్లయితే పట్టుకోవడానికి వచ్చింది. ముందు సైడ్ లైట్ కదా, అట్లా అట్లా తీయాలి. అది అప్పుడే తిప్పు మాకు అది. సైడ్లో చక్కగా చేయాలండి, చక్కది సైడ్లో. మీరు మటుకు అట్లకర తీసుకోండి, అట్లకర అయితే ఈజీగా ఉంటుంది సైడ్లో తీయడానికి. అది ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. ఇది రౌండ్ ఉంది కదా, రౌండ్ షేప్ అవడం వల్ల మనకి సరిగ్గా రాట్లా. ఆయిల్ స్టవ్ ఆపేసా. ఇట్లా వెళ్తుంది సార్. ఇదిగోండి, శ్యామలమ్మ గారు మన కోసం సాధించారు. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చూడండి చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఇది. మీరు కూడా మీ పిల్లలకి ప్రయత్నం చేయండి. అసలు మామూలు లేదు, చుట్టాలకి వేసేవాళ్ళ గుమాయించి కొడుతుంది వాసన కూడా. ఓకే అండి, ఇంక టేస్ట్ చూద్దామా? టేస్ట్ చూద్దాం చాలా. అదే చూడండి, కాస్తుంది, కేక్ లాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. చాలా మన కోసం చాలా ప్రయత్నం చేసింది. ఫస్ట్ అయినా సరే బాగానే చేసిందండి. వావ్, సూపర్ గా ఉందండి. ముక్క చూడండి ఎట్లా ఉంది, కేక్ లాగా. అసలు మామూలు లేదండి ఇది. ఇదిగోండి చూడండి ఒకసారి. అదే చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందండి. ఎంత అద్భుతంగా చేసింది అనుకోవాలా నేను శ్యామలమ్మ. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరిలో చూడండి. చిన్న వీడియో అయినా సరే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేసి పెట్టండి మీ పిల్లలకి. టేస్ట్ చూస్తారండి చాలా. తిన్నాను, తింటావా? ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కేక్ లాగుంది, మాలు లేదు. చాలా మీద అంటే చిన్న ముక్క కోసింది, అయినా పర్లేదు. పర్లేదు పర్లేదు. అద్భుతం ఉందండి, తిండి సార్ సూపర్ ఉంది, మామూలు లేదు. చూడండి ఎంత పెద్ద ఇచ్చిందో. ఇప్పుడే తింటారు, మనమే తింటే మరి పిల్లలు తింటారు. చాలా చూడండి, కాలిపోతుందండి. చూడండి అసలు ఎంత బాగుంది, అదిరిపాటుకుందండి ఇది. చూడటానికి చాలా రుచిగా ఉందండి. అసలు రుచి, ఉప్పు కానీ సూపర్ సరిపోయింది, ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయింది. మేము చెప్పడం కాదు కదండి, మీరు కూడా తిని చూడండి, చేసి చూడండి మీరు కూడా కావాలంటే. అసలు ఎంత బాగుంటుందండి, అంత బాగుంది. చాలా థ్యాంక్ యూ చాలా. ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో, మామూలు లేదు. చూడండి
తిన్నా అండి. సూపర్ ఉంది, అసలు చెప్పలేకపోతున్నా, మాటలు రాట్లా. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కొరకు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట గుర్తుని యాక్టివేట్ చేసుకోండి, కామెంట్ తప్పనిసరిగా పెట్టండి, మీరు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.